ప్రియతమ ప్రభు కృపా కటాక్షంతో లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథంలో మనము కొద్ది రోజులుగా మరణము అమరత్వము, డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ ఈ విషయంగా బాబా ఇచ్చినటువంటి ప్రవచనాన్ని చదువుకుంటూ ఈ చాప్టర్ పూర్తవుతుంది. నిన్న మనము అంటే మొదటి నుండి ఒక్కసారి మనం మరణము అంటే ఏమిటి, మరణము ఎన్ని రకాలు, అందులో కొన్ని భేదాలు ఉన్నాయి, ఆ రకాలు, ఇలా ప్రతి విషయాన్ని బాబా క్రమక్రమంగా చెప్తూ వచ్చి నిజమైనటువంటి మరణం అంటే ఏమిటి, నిజమైనటువంటి జననం అంటే అనేక విషయాలు చెప్తూ వచ్చారు. ఈ జనన మరణ వలయాల్లో ఉండేటటువంటి మానవ జీవితం ఎటువంటిది, ఈ మాయా ప్రభావానికి లోనే దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి విషయము తెలియడానికి చాలా యుగాలు పడుతుంది. అయితే ఈ అజ్ఞానం అనేది కారణం అజ్ఞానమే. ఈ అజ్ఞానం కారణంగా సత్యంలో ఈ జీవితాన్ని సాధ్యపడనీయదు. అంటే అజ్ఞానమే అన్నిటికీ మూల కారణం. మనం మనలో ఉండేటటువంటి ఆ భగవంతుణ్ణి మనం దర్శించలేకపోవడానికి కారణం, మనము మన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని పొందలేకపోవడానికి కారణం అజ్ఞానమే. అజ్ఞానంతో కూడిన జీవితం, సత్యానుభవము పూర్తిగా వ్యతిరేకమైనవి. మనము చేసేటటువంటి ఈ ప్రయాణం, ఈ జీవితం, ఈ గడిపేటటువంటి జీవితం ఏమిటి? అజ్ఞానంతో కూడినటువంటి జీవితం. అజ్ఞానం లేకపోతే మనము భగవంతునిగా ఎప్పుడో తెలుసుకునేవాళ్ళం. అలాంటి మన జీవితానికి సత్యానుభవం అంటే ఆత్మానుభవం లేదా స్వస్వరూప జ్ఞానం, భగవద్ అనుభవం పిలిచిన అలాంటి సత్యానుభవం అనేది పూర్తిగా వ్యతిరేకం. అంతే కదా, మనము గడిపేటటువంటి జీవితం ఏమిటి? సంస్కారాలను ఖర్చు పెట్టుకుంటూ, సంస్కారాలను మళ్ళీ కూడా తీసుకుంటూ నెమ్మదిగా జరిపేటటువంటి ఈ ప్రయాణం. దీనికి సత్యానుభవం కలిగినటువంటి ఆత్మ యొక్క అనుభవానికి ఇది పూర్తిగా వ్యతిరేకమైనది అని బాబా చెప్తున్నారు. అజ్ఞానం శాశ్వతత్వంలో నిజమైన ఉనికిని ప్రప్రథమంలోనే తగ్గించి వేస్తుంది. ఈ అజ్ఞానం కారణంగా మన యొక్క నిజమైన ఉనికి అనేది ఏమిటో తెలియకుండా, లేకపోతే అజ్ఞానమే లేకపోతే మనము ఈ ప్రపంచానికి ఆవల ఉండేవాళ్ళం, భగవంతునితో ఏకమై ఉండేవాళ్ళం. అందువలన జీవించి ఉన్నప్పటికీ నిజమైన జీవితం కానప్పుడు అది మరణంతో సమానమే అవుతుంది. బాబా ఏమంటున్నారు? మనమంతా కూడా అంటే ఈ ప్రపంచంలో, ఈ ద్వంద్వ ప్రపంచంలో కష్టాలు, సుఖాలు, భయము, బాధ, సుఖము ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూ గడిపేటటువంటి జీవితం అంటే ఏమిటి అంటే నిజానికి ఇది నిజమైన జీవితం కాదు, అబద్ధమైన జీవితం, అసత్యమైన జీవితం, ఊహాజనితమైనది, భ్రాంతిమయమైనది, అజ్ఞానంతో కూడి ఉన్నది. ఇటువంటి ఈ జీవితం కానంతో సమానమవుతుంది. కావున దానిని నిరంతర మరణము అని పిలవడమే మంచిది అంటున్నారు. ఒక్కసారిగా మన యొక్క జీవితాన్ని బాబా ఒక్క ముక్కలో తేల్చేశారు. మనం చేసేటటువంటి జీవిత ప్రయాణం అంతా కూడా నిజంగా మరణంతో సమానము అన్నారు. కావున దానిని నిరంతర మరణము అని పిలవడమే మంచిది. శాశ్వతత్వంలో ఉనికి లేకుండా చేస్తున్న ఈ నిరంతర మరణం నుండి మానవుడు భగవదనుభవం పొందినప్పుడు మాత్రమే అతని చైతన్యం వీటన్నిటి నుండి
బయటపడుతుంది. ఈ నిరంతరము మరణము అని చెప్పారు. మానవుని యొక్క జీవితాలు జనన మరణ వలయంలో చిక్కుకుని నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నటువంటి జీవితాలన్నీ కూడా మరణంతో సమానము అన్నారు. అలాంటి ఈ నిరంతర మరణం నుండి మానవుడు భగవదనుభవం పొందినప్పుడు మాత్రమే అతని చైతన్యం అన్నిటి నుండి బయటపడుతుంది. అంటే సంస్కారాలు, 3 రకాలైనటువంటి శరీరాలు, స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు, వీటన్నిటి నుండి బయటపడా అంటే పొందినప్పుడు మాత్రమే జరుగుతుంది. అలా ముక్తి పొందినప్పుడు మానవుని యొక్క చైతన్యం అతీతంగా ఉన్న నిజమైన అమరత్వాన్ని పొందగలుగుతుంది. అదే ముక్తి అనండి, మోక్షం అనండి, లేదా భగవద్ అనుభవం, అహం బ్రహ్మాస్మి స్థితి ఏ పేరుతో పిలిచినా 7వ భూమికలోకి ప్రవేశించడమే. సత్యానుభవం పొందిన వ్యక్తిలో ముందున్న పరిమిత అహంతో కూడినటువంటి మనసు, దాన్ని అంటిపెట్టుకున్న సంస్కారాలు చివరకు నాశనమవుతాయి. మనం ఇదంతా కూడా మనం ఇంతవరకు చదువుకున్న విషయమే. కానీ బాబా ఒక్కసారి ఇస్తున్నారు. ఈ మొత్తం చాప్టర్ లో ఉన్న విషయాన్నంతా కూడా ఒక్కసారి మనకు స్పష్టంగా క్లుప్తంగా తెలియజేస్తున్నారు. అందువలన సత్యానుభవం పొందిన వ్యక్తి అంతకు ముందున్నటువంటి అహంతో కూడినటువంటి మనసుని, దాన్ని అంటిపెట్టుకున్న సంస్కారాల్ని, చివరి వరకు అంటిపెట్టుకున్నటువంటి అహం అలాగే సంస్కారాల్ని నాశనం చేసుకున్నప్పుడు మాత్రమే అతడు ఆ సత్యానుభవాన్ని పొందుతాడు. దానిని చిట్ట చివరి లేక నిజమైన మరణం అని పిలువబడుతుంది. మనం గతంలో కూడా చదువుకున్నాం నిజమైన మరణం అంటే ఏమిటి అని. భగవంతునిలో ఏకమవడమే నిజమైన మరణం. అప్పుడు ఆ వ్యక్తి శాశ్వతము అనంతము అయిన జీవితంలో ప్రవేశపెట్టబడతాడు. ఆ ఆత్మ నిజంగా శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మలో లీనమైనప్పుడు అనంతమైనటువంటి ఆనంద స్థితిలో, అలాంటి జీవితంలో అతడు ప్రవేశిస్తాడు. ఈ ప్రక్రియలో పరిమిత వ్యక్తిత్వం రాలిపోతుంది. పరిమిత వ్యక్తిత్వం అంటే మనది. మనము పరిమితము అనేటటువంటి, అంటే ఈ ఒక చిన్న శరీరంతో చిన్న శరీరం, ఒక ఆకృతి ఉన్నటువంటి మనం చేసేటటువంటి, మనం అనుభూతి పొందుతున్నటువంటి ఈ పరిమితత్వం అనేది పూర్తిగా నశించిపోతుంది. ఆత్మ అపరిమితము అనవరతము అయిన దైవీ వ్యక్తిత్వంతో నిండిపోతుంది. పరిమితమల్లా అపరిమితమైపోతుంది, అసత్యమల్లా సత్యమైపోతుంది. ఈ వ్యక్తిత్వంతో నిండిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతటిని ఆత్మ ప్రయాణంగా చెప్పవచ్చు. మొట్టమొదటి నుండి మనకి ఈ ఆత్మ ప్రయాణం గురించి అనేక దశలుగా బాబా చెప్తూనే ఉన్నారు. కానీ ఏ రకంగానూ ఇది తొలి ప్రయాణము అని చెప్పలేం. అంటే ఒక్కసారి మనము గాడ్ స్పీక్స్ గుర్తు తెచ్చుకుంటే అందులో 4 జర్నీస్ అనే చాప్టర్ ఉంది. 4 ప్రయాణాలు. ఈ 4 ప్రయాణాలు ఏమిటో ఇక్కడ క్లుప్తంగా తెలియజేస్తున్నారు బాబా. ఇప్పుడు అనేక సార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే పరమాత్మలో లెహర్, నేను ఎవరు అనేటటువంటి ప్రశ్న ఉదయించిందో అప్పుడే సృష్టి ప్రారంభమైంది. ఈ సృష్టి ఊహాజనితం. భగవంతుని ఊహ లేదా భగవంతుని కళ. మెలకు రాకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఎలాగైతే కలగంటామో అలా కనేటటువంటి కళ. ఈ కళకు మనము అంతా కూడా ప్రయాణం చేస్తున్నట్లుగా ఆయన కలగంటున్నారు. అలాంటి కళ ఎప్పుడైతే పరమాత్మ నుండి విడివడినటువంటి ఆత్మలు, మొదటి నుండి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వాయు రూపము, అలాగే రాయి, తర్వాత వృక్షము, ఇలా
క్రమక్రమంగా మానవుని యొక్క రూపం వచ్చే వరకు ఈ చైతన్యం అనేది పరిపూర్ణం అవ్వడానికి చేసేటటువంటి ప్రయాణంలో భాగం ఈ పరిణామ ప్రక్రియ. అందువలన ప్రాథమికమైన వాయుమైంది తొలి ప్రయాణం. ఏది మొట్టమొదట భగవంతుడి నుండి ఆత్మ విడిపోయి, ఎలాగైతే మహాసముద్రాన్ని ఊహించుకోమంటారు బాబా, ఒక మహాసముద్రాన్ని ఊహించుకున్నప్పుడు ఆ సముద్రం నుండి కెరటాల్లో వచ్చేటటువంటి నొరగలో అనేక వేల కొలది కోట్ల కొలది బుడగలుంటాయి. ఆ బుడగ ప్రతి బుడగ ఒక్కొక్క రూపం, ఒక్కొక్క ఆత్మ అనుకుంటే అది ప్రతి బుడగ కూడా నేను వేరు అని ఎప్పుడైతే పేలిపోతుందో అది దాంట్లో ఉన్నటువంటి నీటి బొట్టు సముద్రంలో కలిసిపోతుంది. అలా మనము భగవంతుని నుండి ఈ ఆత్మలన్నీ కూడా ఎప్పుడైతే బయటికి వచ్చాయో అప్పుడే ఒక మొట్టమొదటి తొలి సంస్కారము, తొలి చైతన్యముతో ప్రారంభమవుతుంది. ఒక చిన్న రూపం, వాయు రూపము అంటే రూపం కాని రూపం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వాయు రూపమే మొట్టమొదటి తొలి ప్రయాణానికి నాంది. పరిణామ ప్రక్రియ ద్వారా చైతన్యం పరిణామం చెందుతూ మానవ రూపంలో సంపూర్ణ చైతన్యం పొందడంతో దాని పరిణామం అనేది పూర్తవుతుంది. మొట్టమొదట చిన్న చైతన్యం, ఒక చిన్న వెలుగు లాంటి చైతన్యం, ఒక కిరణం లాంటి చైతన్యం, అలాంటి చైతన్యం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ రాయి రూపంలోను, అలాగే వృక్ష రాజ్యంలోను అనేక వృక్షాలు, అలాగే తర్వాత క్రిమికీటకాదులు, మానవులుగా వచ్చేసరికి ఆ మొత్తం ఈ ప్రయాణంలో చైతన్యం అనేది పరిపూర్ణమవుతుంది. ఈ ప్రయాణం వ్యక్తిగత ఆత్మ తొలి చైతన్యం పొందడం ద్వారా కొనసాగుతూ పోతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లే తొలి చైతన్యం పొందినటువంటి వాయురూపం క్రమక్రమంగా మానవ రూపం వచ్చేసరికి ఈ చైతన్యం ప్రయాణం అనేది సమాప్తమవుతుంది, అంటే పరిపూర్ణమవుతుంది. అలా తొలి పరిమిత మానవ రూపంతో వ్యక్తిగతమైనటువంటి మానవ రూపం పొందే వరకు ఈ చైతన్య పరిణామ ప్రక్రియ కొనసాగుతుంది. అప్పటి నుండి తొలి చైతన్యం ఎప్పుడైతే ప్రభవించిందో అప్పటి నుండి ఆ చైతన్యం పరిపూర్ణమయ్యే వరకు, అంటే పరిపూర్ణమయ్యే నాటికి మానవ రూపాన్ని సంతరించుకుంటుంది. అంటే ఈ చైతన్యంతో పాటు సంస్కారాలు, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అని చెప్పచ్చు. సంస్కారాలు అలాగే రూప పరిణామం. రూపంలో మనం ఉండం కదా, రాయి నుండి క్రమక్రమంగా రూపాలని కూడా పరిణామం పొందించుకుంటూ చివరకు మానవ రూపానికి వస్తుంది ఆ ఆత్మ. ఈ మానవ రూపం సంపూర్ణ చైతన్యం పొందినప్పటికీ ఆ చైతన్యం సంస్కారాలచే కప్పబడి ఉంటుంది. అందువలన మనము నేను భగవంతుణ్ణి అని చెప్పలేకపోతున్నాం. అయితే తర్వాత, అంటే మానవునిగా జన్మించిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ జన్మ పునర్జన్మ ప్రక్రియ అది కూడా ముగిసిపోతుంది. ఇవన్నీ కూడా ఈ జనన మరణ ప్రక్రియలో ఏం జరుగుతుంది? చైతన్యాన్ని కప్పివేసిన స్థూల సంస్కారాలు చెరిగిపోతాయి. ఈ ఎప్పుడైతే స్థూల సంస్కారాలు చెరిగిపోతాయో అప్పుడే ఆత్మ రెండవ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అలా స్థూల సంస్కారాల్ని పోగొట్టుకుని సంపూర్ణ చైతన్యంతోనే ఉంటుంది. అంటే తెచ్చుకున్నటువంటి చైతన్యం, రూపొందినటువంటి చైతన్యం, పరిణామం పొందినటువంటి చైతన్యం మళ్ళీ ఎప్పటికీ కిందకి దిగజారదు అన్నారు బాబా. అలాంటి చైతన్యంతో ఆత్మ చేసే అంతర్ముఖ ప్రయాణమే రెండవ ప్రయాణం. ఈ స్థూల సంస్కారాలు తగ్గిపోయాయో ఇంకా ఆత్మకు, అంటే ఆత్మను అంటి పెట్టుకున్నవి ఏముంటాయి? సూక్ష్మ మానసిక సంస్కారాలు. వీటిని కూడా తొలగించుకునే ప్రక్రియలో ఆత్మ అంతర్ముఖంగా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం అంతా ఏదో ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి కాదు. ఈ సృష్టి మొత్తం అంతా కూడా
ఈ పరిణామం కనిపిస్తూనే ఉంటుంది. ఆ మానవునిగా వచ్చిన తర్వాత ఈ అంతర్ముఖ ప్రయాణం మనస్సు లోపలికి పరమాత్మను కనుక్కునే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుంది మనసు. శరీరం అలాగే ఉంటుంది. స్థూల సంస్కారాలు తొలగిపోతాయి. సూక్ష్మ సంస్కారాల్ని ఖర్చు పెట్టుకుంటూ ఆత్మ ముందుకు వెడుతుంది. ఆ తర్వాత మానసిక సంస్కారాల్ని కూడా 5, 6 భూమికలలో అది ఖర్చు చేస్తుంది. ఇదంతా కూడా రెండవ ప్రయాణంగా బాబా చెప్తున్నారు. ఈ సంస్కారాలు తొలగిపోవడానికి లెక్కలేని జీవిత ప్రయత్నం కావలసి ఉంటుంది. అనేక జీవితాలు మళ్ళీ కావలసి ఉంటాయి అంతర్ముఖ ప్రయాణంలో కూడా. ప్రారంభమై అనంత సత్యంలో లీనమయ్యే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. అంటే ఈ పరిమితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మానవుని యొక్క జననంతో జననం ఎప్పుడైతే ప్రారంభమైందో, అంటే స్థూల సంస్కారాలతో కూడినటువంటి తొలి మానవ రూపం వచ్చినప్పటి నుండి ఈ మానవునిలో స్థూల సంస్కారాల్ని నాశనం చేసుకుని ఎప్పుడైతే అంతర్ముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుందో, అందులో ఆ మానవునికి ఉన్నటువంటి ఆ పరిమిత వ్యక్తిత్వం అనేది అనంత సత్యంలో లీనమవుతుంది. అప్పటి వరకు ఈ రెండవ ప్రయాణం కొనసాగుతుంది. ఈ రెండవ ప్రయాణం వ్యక్తిని అనంత శాశ్వత అస్తిత్వ స్థాయికి తీసుకువెడుతుంది. ఈ రెండవ ప్రయాణం యొక్క గమ్యం ఏమిటి? అనంతము, శాశ్వతము అయినటువంటి అస్తిత్వం, రియల్ ఎగ్జిస్టెన్స్ ఎవరికి ఉంటుంది? భగవంతునికి. ఆ స్థాయికి తీసుకువెడుతుంది ఈ రెండవ ప్రయాణం. అదే అమరత్వ సిద్ధి. ఈ విషయం మరింత వివరంగా గాడ్ స్పీక్స్ లో చెప్పబడింది. ఈ ప్రయాణం యొక్క చివరి అంటారు. గాడ్ స్పీక్స్ లో మనం వింటూ ఉంటాము. ఫానా, ఆ తర్వాత ఫానా ఫిల్లా, బాకా బిల్లా, ఇవన్నీ సూఫీ పదాలు. వీటితో అన్వయిస్తూ బాబా గాడ్ స్పీక్స్ లో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండవ ప్రయాణం యొక్క చివరి గమ్యం ఏమిటి అంటే ఫానాఫిల్లా స్థితికి చేరుకోవడం. ఇదే భగవత్ చైతన్య స్థితిలో పరిమిత అహం అనేది అపరిమిత స్థాయి. తొలి ప్రయాణం ముగిసినప్పుడు ఆత్మ మాయ లేక ద్వంద్వ భ్రాంతి ఎరుక కలదై ఉంటుంది. ఎప్పుడు తొలి ప్రయాణం ముగిసింది? మనం ఇందాక చెప్పుకున్నట్లుగా తొలి మానవ రూపం ఎప్పుడైతే వచ్చిందో, అంటే పరిపూర్ణమైనటువంటి చైతన్యంతో ఆత్మ మానవ రూపాన్ని ధరించినప్పుడు అది ఏం చూస్తుంది? ప్రపంచాన్నే చూస్తుంది. మాయ లేక ఈ ద్వంద్వ భ్రాంతినే అది కనిపిస్తూ ఉంటుంది. ఈ మాయా ప్రపంచము లేక ఈ ద్వంద్వ ప్రపంచమే ఈ తొలి మానవుడై వచ్చినటువంటి ఆ ఆత్మకు కనిపిస్తూ ఉంటుంది. దీని పట్ల మాత్రమే ఎరుక కలిగి ఉంటుంది. తనను తాను భగవంతునిగా తెలుసుకోలేని అజ్ఞానంలో మునిగి ఉంటాడు మానవుడు. ఈ మాయా ప్రపంచం కేవలము ఊహలోనే అస్తిత్వం కలిగి ఉంటుంది. ఇదంతా ఊహ అంటున్నారు. కానీ మానవులమైనటువంటి మనకు ఇదంతా నిజము అనిపిస్తూ ఉంటుంది. ఇది కదా, కళ్ళ ముందు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, కాబట్టి నిజంగా కాలము, మానము ఇవన్నీ కూడా మనకి నిన్న, ఇవాళ, రేపు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి కాదు, సత్యం కాదు అని ఎలా అంటాము? ఎందుకు అంటే మనము ఈ అజ్ఞానంలో ఈ భ్రాంతిమయ ప్రపంచాన్ని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మాయా ప్రపంచం అంతా కూడా ఊహ నుండి జనించినది అంటారు. ఊహలోనే అస్తిత్వం కలిగి ఉంది. నిజంగా ఊహ అనేది ఏమిటి? ఇదే ఊహ అంటే శూన్యం. ఈ విధంగా ఈ మొత్తం విశ్వమంతా నిజానికి పెద్ద సున్నా, శూన్యము, ఏమీ లేనిదే అంటారు. ఉన్నదేమిటి? పరమాత్మ ఒక్కడే. లేనిదేమిటి? ఈ మాయా ప్రపంచం. లేనిది
ఉన్నట్లుగా కనిపించేటటువంటి ఈ మాయకు లోబడి అజ్ఞానంతో ఈ సంస్కారాల్ని ఖర్చు పెట్టుకుంటూ మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. కానీ ఈ శూన్యమైన విశ్వం తో వ్యక్తిగతమైన మానవునకు అస్తిత్వం కలిగి ఉంటుంది. అంటే సంపూర్ణ చైతన్యం వచ్చినప్పటికీ మానవుడు ఆ చైతన్యం చుట్టూ ఏర్పడినటువంటి సంస్కారాల్ని వదలకొట్టుకొందే ఈ ప్రపంచము, ఈ ద్వంద్వ ప్రపంచమంతా కూడా నిజంగానే కనిపిస్తూ ఉంటుంది. అస్తిత్వం కలదిగానే కనిపిస్తూనే ఉంటుంది. మాయ వ్యక్తి యొక్క జీవితానికి పరమార్థాన్ని సూచిస్తుంది. ఈ మాయ ఎందుకు సృష్టించాడు? మాయ లేకపోతే ఆ భగవంతునిలో ఐక్యమైపోయే వాళ్ళం కదా, మన స్వస్వరూప జ్ఞానాన్ని పొందేవాళ్ళం కదా అని అనుకోవచ్చు. కానీ ఇదంతా కూడా ఊహ అని చెప్తున్నారు కాబట్టి ఈ ఊహలో ఈ ఆత్మలన్నీ ప్రయాణం చేస్తూ ఊహాజనితమైనటువంటి ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని నిజము సత్యంగా భ్రాంతి చెందుతూ నిజంగా అస్తిత్వం కలిగిన దానిగా మనం చూస్తూ మనం ప్రయాణం సాగిస్తున్నాం. కాబట్టి ఈ మాయే మన జీవితానికి ఒక పరమార్థం సూచిస్తుంది అంటున్నారు. మాయ అనబడే ఊహాజనిత విశ్వమంతా మానవునకు సరిపోలినదై ఉండి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఏంటి ఇదంతా కూడా ఊహాజనితము అయినప్పటికీ కూడా బాబా చెప్తున్నారు కాబట్టి మనం అలాగా అనుకుంటాం. కానీ ఇదంతా మనకు నిజంగా ఉంది, జరుగుతోంది, జరగబోతోంది, అంతకుముందు జరిగిపోయింది అనే విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని అసత్యము అని నమ్మలేం. కాబట్టి సాధారణమైనటువంటి మానవునకు ఈ భ్రాంతిమయ జీవితమే సత్యంగా భావించబడి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీనికి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రపంచానికి మన ఈ కాలమంతా గడుపుతూ సాయంత్రం వరకు మళ్ళా మనం నిద్రపోయే వరకు ఈ ప్రపంచానికి అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తాం. అయితే ఇదంతా కూడా ఎప్పటి వరకు? స్థూల సంస్కారాలు తొలగిపోయే వరకు. ఎప్పుడైతే స్థూల సంస్కారాలు తొలగిపోయాయో ఈ మానవ ఆత్మ మొట్టమొదటి భూమికలో ప్రవేశిస్తుంది. అది రెండవ ప్రయాణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండవ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుంది? 6వ భూమిక నుండి 7వ భూమికలోకి అడుగుపెట్టిన వెంటనే పరమాత్మలో లీనమయ్యి ఈ రెండవ ప్రయాణం అంటే ఫానాఫిల్లా స్థితికి చేరుకుని ఈ రెండవ ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకు ఈ భ్రాంతి అనేది కొనసాగుతుంది అంటున్నారు. మానవ ఆత్మ మానవునిగా జన్మించి స్థూల సంస్కారాలు పోగొట్టుకునే వరకు ఈ మాయలోనే బతుకుతూ ఉంటాడు. అలాగే సూక్ష్మ మానసిక స్థితులన్నీ కూడా ఈ భ్రాంతిలో భాగమే. వాటినన్నిటినీ కూడా అంటే మొత్తం సంస్కారాల్ని నాశనం చేసుకుని లీనమైనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి అంతా కూడా అంటే అప్పటి వరకు మనతో పాటు ఈ విశ్వం ఉంటుంది, ఈ భ్రాంతి కూడా ఉంటుంది. ఫానాఫిల్లా స్థితిలో ఈ విశ్వం అదృశ్యమవుతుంది. ఎప్పుడైతే భగవద్ అనుభవం పొందినటువంటి ఆ స్థితిని మనం సంపాదించుకుంటామో అప్పుడే ఆ ఆత్మకు ఈ విశ్వం లేనిదైపోతుంది, శూన్యంగా కనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి చూస్తే ఇదంతా నేను ప్రయాణం చేసి వచ్చానా, ఉన్నానా అనేటటువంటి ఎరుక కలుగుతుంది. అప్పటి వరకు నిజమైనటువంటి ప్రపంచం భగవద్ అనుభవం పొందిన తర్వాత ఇదంతా శూన్యంగా కనిపిస్తుంది. విలువ కూడా ఉండదు. దీనికి ఏమాత్రము విలువ లేనిదిగా కనిపిస్తుంది. ఈ గొప్ప అద్భుతమైనటువంటి ప్రయాణానికి ఇదే నిజమైన చిట్ట చివరి గమ్యం. అదే భగవద్ అనుభవం. అహంతో కూడినటువంటి మనసు సంపూర్ణమైన చిట్ట చివరి మరణాన్ని పొందినప్పుడు ఈ స్థితి పొందబడు అండి. ముక్తి, మోక్షము, భగవద్ అనుభవము, అహం బ్రహ్మాస్మి స్థితి, సత్యానుభవము, ఆత్మానుభవము ఏ పేరుతో పిలిచినా 7వ భూమికలోకి ఆత్మ ప్రయాణం చేసి భగవంతునిలో లీనమవ్వడం. ఇంకా
ఒక్కసారి భగవదనుభవం పొందినటువంటి ఆత్మకు దానికి ఇంకా తిరిగి జన్మించే అవకాశం ఉండదు. ఇంకా అవసరం కూడా ఉండదు. అప్పుడు మాత్రమే భగవంతుడు సర్వోత్కృష్టంగా భాసిల్లుతాడు. అప్పుడు నిజమైనటువంటి ఆ సత్యం యొక్క ఎరుక కలుగుతుంది. విశ్వమంతా నిజంగా సున్నగా మారిపోతుంది, శూన్యంగా మారిపోతుంది. అప్పుడు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది. దానికి ఊహలో కూడా ఉనికి ఉండదు అంటున్నారు. ఈ స్థితిలో వ్యక్తిగతమైన చైతన్యం దైవీ వ్యక్తిత్వంలో లీనమవుతుంది. అంటే నేను వేరు అనేటటువంటి ఆ భావం సమసిపోయి, నేను భగవంతుడు ఒక్కటే, ఉన్నది నేను మాత్రమే, భగవంతుడు స్థాయిలోకి వెడుతుంది ఆత్మ. ఆ స్థితి పొందినటువంటి ఆత్మ మజూబ్ ఈ కామిల్ అని పిలువబడతాడు. ఈ స్థితి పొందినటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఇక్కడ ఆత్మ అనేకంట వ్యక్తి ఎందుకు అంటే అతనికి ఇంకా శరీరం ఉంటుంది. మజూబ్ ఈ కామిల్ అని పిలువబడతాడు. అహంతో కూడి ఉన్నటువంటి మనస్సు అంటే పరిమిత వ్యక్తిత్వం నాశనమైపోతుంది. ఆత్మ ఎరుకతో, నేనే పరమాత్మను అనేటటువంటి ఎరుకతో పరమాత్మలో ఏకమయ్యే సమయం అప్పుడు ఉండదు. సూక్ష్మ మనోమయ శరీరాల నుండి చైతన్యం పూర్తిగా విడిపోతుంది. సాధారణంగా ఎప్పుడైతే ఈ శరీరాలు అని మనం చెప్పుకుంటున్నామో, స్థూల సూక్ష్మ మనోమయ శరీరాలు, ముఖ్యంగా స్థూల చైతన్యం, స్థూల శరీరం గురించి ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మలో లీనమైనప్పటికీ కూడా ఈ స్థూల శరీరం అనేది 4 రోజుల పాటు ఉంటుంది. మజూబీ కామిల్ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పరమాత్మలో లీనమై ఆ అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఇంకా 4 రోజుల పాటు ఈ శరీరాన్ని ధరించి ఉంటాడు. అతని దృష్టిలో శరీరం ఉనికి కలిగి ఉండదు. అతనికి శారీరక స్పృహ ఉండదు. ఎందుకు? భగవంతుని దాటిపోయి అపరిమితమైనటువంటి వ్యక్తిత్వంలో లీనమైపోయి పరమాత్మలో లీన స్పృహ, శరీరం ఉందనేటటువంటి స్పృహ కూడా అతనికి ఉండదు. అయినప్పటికీ ఈ శరీరం ద్వారా అంటే శరీరం ఎలా ఉంటుందట 4 రోజులు, అతనికి దగ్గరగా ఉండేవాళ్ళు, సంబంధికులు, వీళ్ళందరూ కూడా అతని శరీరాన్ని పోషిస్తారట. కాబట్టి వాళ్ళ ద్వారా అతని శరీరం నిలిచి ఉంటుంది. ఇదంతా భగవదనుభవం పొందినటువంటి వ్యక్తి యొక్క స్థితిని చెప్తున్నారు. మజూబ్ అంటారు వాళ్ళని. మజూబ్ ఒక సాధకునిగా 2వ ప్రయాణం ప్రారంభించిన సమయంలో అతనికి అనేక మంది స్నేహితులు ఉండవచ్చును. అంటే ఇక్కడ మజూబ్ అనకూడదు, ఒక సాధకుడు 2వ ప్రయాణం అంటే అంతర్ముఖ ప్రయాణంలో సాగుతున్నటువంటి ఆ సమయంలో అతనికి అనేక మంది స్నేహితులు లేదా శిష్యులు ఉండవచ్చు. అతన్ని ప్రేమిస్తూ అతని నుండి ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహాయాన్ని ఆశిస్తూ ఉంటారు. అలా సాధకుని స్థూల స్థితి అనేది వాళ్ళకి తెలియకపోయినా అతడు అనంతలో లీనమై సాధకుని దగ్గర ఉంటూ అతని నుండి ఆధ్యాత్మిక సహాయాన్ని ఆశిస్తూ ఆయనకు ద్వారా నిలిచి ఉంటుంది. అలా సాధకుని స్థూల శరీరంతో బంధాలు ఏర్పరచుకున్న వారి కారణంగా మజూబ్ శరీరం జీవిస్తూ ఉంటుంది. కానీ అతనికి మాత్రం శరీరంతో ఏమాత్రము సంబంధం ఉండదు. అతని భక్తులు లేదా శిష్యులు ఆ మజూబ్ యొక్క అంటే భగవదనుభవం పొందినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటారు. దాని ద్వారా ఆ శరీరం అప్రయత్నంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. ఈ మజూబు అనేటటువంటి అంటే బహుశా ఇది లార్డ్ మెహర్ లో చదివి ఉంటానని
నా ఉద్దేశం. ఎప్పుడైతే ఒక మజూబ్ దగ్గర ఈ కొంతమంది శిష్యులు ఉంటారు, అతని శరీరాన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో అంటే అది ఏదో ఒక ఆ సమయంలో అక్కడికి రోజు ఒక భగవద్భక్తుడు వచ్చి సంగీతాన్ని ఆలపిస్తూ, కీర్తనలు ఆలాపిస్తూ ఉండేవాట. ఆ సంగీతం ఎప్పుడైతే అతని చెవిలో పడిందో అతనిలో కదలిక కలిగేది. కాబట్టి ఆ శిష్యులు అతన్ని రప్పించి ఆ మజూబ్ అంటే ఆ సాధకుని దగ్గర కూర్చోబెట్టి కీర్తనలు ఆలాపించమనేవారు. వాళ్ళు అలా కీర్తనలు ఆలాపిస్తూ భగవద్ భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉన్న సమయంలో ఇతనిలో కదలిక వచ్చి కూర్చోవడం, శుభ్రం చేయడము, స్నానం చేయించడము ఇలాంటివి వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే. వాయిస్ వినిపిస్తుందా అండి? లేదు లేదు, ఆగింది ఇప్పుడే. ఓకే ఓకే. జయబాబా అండి. జయబాబా చివరిలో వాయిస్ బ్రేక్ అయింది అంటే వినపడలేదు. ఈ మజూబ్ యొక్క శరీరాన్ని సంరక్షించేటటువంటి వాళ్ళ ద్వారా ఆ శరీరం అప్రయత్నంగా పనిచేస్తూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. శిష్యులకు మాత్రం అధికమైన ఆధ్యాత్మిక లాభం చేకూరుతుందట. అక్కడుండి అతని శరీరానికి సేవ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి లాభం చేకూరుతుంది. మజూబ్ తన శరీరం పట్ల ఎటువంటి ఎరుక లేకపోయినా అది పూర్తిగా అప్రయత్నంగా సజీవంగా ఉంటుంది. అతనికి మాత్రం తన శరీరం యొక్క ఎరుక ఉండదు. తాను శరీరాన్ని ధరించి ఉన్నాననే ఎరుక ఉండనప్పటికీ కూడా అప్రయత్నంగా ఆ 4 రోజులు సజీవంగానే ఉంటుందట అతని యొక్క శరీరం. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 4 రోజులు అయిపోతుందో ఈ భక్తులు లేదా శిష్యులు ఆ శరీరంతో ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ప్రయోజనం వాళ్ళు పొంది ఉంటారో ఆ సమయానికి ఆ దేహం పనిచేయడం ఆగిపోతుంది, ఆ శరీరం రాలిపోతుంది. అనంత సత్యాన్ని చేరుకున్న వ్యక్తి శరీరం 4 రోజుల వ్యవధిలో అప్రయత్నంగానే రాలిపోతుంది. భగవద్ అనుభవం పొందిన తర్వాత ఆ వ్యక్తి యొక్క శరీరం 4 రోజుల వరకు నిలిచి ఉంటుంది. అలా కాక అతని భక్తుల యొక్క అతని శరీరంతో గల సంబంధం దాని ప్రయోజనం చేకూరాక రాలిపోతుంది. అంటే ఎవరికైతే అతడు ఆధ్యాత్మికంగా లాభం చేకూర్చవలసి ఉందో ఆ పని పూర్తయిన తర్వాత అతని శరీరం రాలిపోతుంది. అతని దేహత్యాగాన్ని మరణం అని గాని ప్రయాణం అని గాని అనలేము. అలాగా భగవదనుభవం పొందిన ఆత్మ ధరించినటువంటి శరీరం రాలిపోయినప్పుడు, శరీరం విడిచిపోయినప్పుడు దాన్ని మరణము అని చెప్పలేము అంటున్నారు. దానితో ఒకప్పుడు ఎరుకతో జీవించిన వ్యక్తికి దాని ఎరుక లేదు. అంటే ఈ ఆత్మ ఎప్పుడో భగవంతునిలో లీనమైపోయింది. ఈ శరీరం మాత్రమే ఏదో ఒక పర్పస్ కోసం నిలిచి ఉంది. ఆ 4 రోజుల పాటు ఈ శిష్యులు లేదా భక్తులు అతని యొక్క సేవ చేయడం ద్వారా వాళ్ళకి లాభం చేకూరుతుంది. ఆ పని పూర్తయిన తర్వాత ఈ శరీరం ఆటోమేటిక్ గా రాలిపోతుంది. ఆత్మతో అంటే దాన్ని మరణం ఎందుకు అనలేము అంటే ఆ ఆత్మ ఎప్పుడో భగవంతునిలో అంటే 4 రోజుల ముందు భగవంతునిలో లీనమైపోయింది.
ఆత్మతో ఆ దేహానికి గల సంబంధం అంతకుముందే తెగిపోయింది. భౌతిక శరీరానికి చైతన్యానికి మధ్య గల బంధం తెగిపోవడమే మరణం. ఇప్పుడు వివరించిన 2 సందర్భాలలో శరీరానికి చైతన్యానికి మధ్య సంబంధం నిలిచి ఉండలేదు కనుక మరణం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆత్మ ఆత్మ యొక్క చైతన్యం నేనే భగవంతుణ్ణి అనేటటువంటి ఆత్మానుభవంతో భగవంతునిలో ఎప్పుడైతే లీనమైపోతుందో దానికి ఈ ఏగా ఉండదు. స్థూల, సూక్ష్మ, మనోమయ శరీరాలు, అలాగే ప్రపంచాలు, ఈ విశ్వము ఇదంతా కూడా శూన్యమైపోతుంది. కాబట్టి ఆ మరణము అని చెప్పడానికి వీల్లేదు అంటున్నారు. ఈ రకమైన శరీర త్యాగాన్ని చైతన్య ప్రయాణమని కూడా పిలవతగినది కాదు. ఎందుకంటే ప్రయాణం ముగిసిపోయింది. ఒకప్పుడు ఈ శరీరంతో సంబంధం కలిగి ఉన్న చైతన్యానికి భౌతిక శరీరం రాలిపోవడానికి ఎట్టి తేడా ఉండదు. మానవుని లేక సాధకుని ప్రత్యేక వ్యక్తిత్వం సంపూర్ణంగా అదృశ్యమైన తర్వాత చైతన్యం జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతూ అనంత సత్యంలో ఏకమైపోతుంది. అంటే ఈ సాధకుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క అపరిమితమైనటువంటి అపరిమితమైన వ్యక్తిత్వంలో కలిసిపోతుంది. ఆ అసత్యమైన అహం సత్యమైన అహంగా పరిణామం చెందుతుంది. అప్పుడు అతని చైతన్యం జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతుంది, అనంత సత్యంలో ఏకమైపోతుంది. దానికి శరీరంతో ఉన్నా లేకున్నా ఒకటే. ఆ శరీరంతో సంబంధం లేదు. ఆత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది. దాని స్థితి ఎప్పటికీ మారదు. శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అరుదుగా సందర్భాలలో సత్యానుభవం పొందిన చైతన్యం ఈ విశ్వం యొక్క శరీరం యొక్క సాధారణ ఎరుకతో దిగి వచ్చినప్పుడు దీన్ని 3వ ప్రయాణము అని వర్ణిస్తున్నారు. అంటే మనం ఇంతవరకు 2 ప్రయాణాల గురించి బాబా చెప్పారు. ఇక 3వ ప్రయాణం గురించి చెప్తున్నారు. ఈ మజూబు అంటే భగవదనుభవం పొందినటువంటి ఆత్మ అవి ఎప్పుడు కూడా 56 ఉంటాయని బాబా చెప్పారు. అందులో 5 ఎప్పుడూ సద్గురువులుగా వాళ్ళ ఈ విశ్వాన్ని పరిపాలించేటటువంటి పనిని, అంటే ఒక ఆఫీసులో వాళ్ళు ఈ విశ్వాన్ని కాపాడుతూ వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆ ఆఫీసులో ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఒక సద్గురువు దేహం చాలించాడో ఈ 50 మంది ఆత్మలు ఉంటాయి కదా, భగవద్ అనుభవం పొందినటువంటి ఆత్మలు ఎప్పుడూ కూడా 50 ఉంటాయి. ఈ 50లో నుండి ఒక ఆత్మ ఆ సద్గురువుగా తన అంటే ఆ యొక్క ప్రయాణం ప్రారంభిస్తుంది. 3వ ప్రయాణం. ఆ 3వ ప్రయాణంలో సద్గురువుగా మళ్ళీ స్థూల చైతన్యంతో తన శరీరాన్ని నిలబెట్టుకుని స్థూల చైతన్యాన్ని పొంది ఈ ప్రపంచంలో సద్గురువులుగా చేసేటటువంటి అంటే వాళ్ళకి ఎలాంటి కర్తవ్యాన్ని, ఎలాంటి విధిని నిర్వహించాలో వాళ్ళు ఆ విధిని నిర్వహించి మళ్ళీ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకళ్ళు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మరొకళ్ళు ఇక్కడ నుండి ప్రమోట్ అవుతారు. అలా ఈ సద్గురువుల యొక్క ప్రయాణం 3వ ప్రయాణంగా చెప్పొచ్చు అంటున్నారు. వాళ్ళు ఏదో ఒక ఇదంతా కూడా మనకి మొన్న నాగేశ్వరరావు గారు చెప్పడం మీరు అందరూ వినే ఉంటారు. మొట్టమొదటే అంటే పరమాత్మ నుండి ఆత్మలు విడిపడినప్పుడే ఏ ఆత్మ సద్గురువు అవ్వాలి, ఏ ఆత్మ భగవదనుభవం పొందాలి, ఏ ఆత్మ ముక్తిని పొందాలి, ఇలా అప్పటికప్పుడు డిసైడ్ అయిపోతుంది. ఇదంతా కూడా దైవీ నిర్ణయం. ఈ దైవీ నిర్ణయం ప్రకారం మాత్రమే ఆత్మ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ 3వ ప్రయాణం గురించి చెప్తున్నారు. అంటే 3వ ప్రయాణం అంటే ఎవరైతే సద్గురువు స్థాయికి పెడతారో వాళ్ళు స్థూల చైతన్యం యొక్క ఎరుకను పొంది ఈ స్థూల ప్రపంచంలో వాళ్లకు అప్పగించినటువంటి విధిని నిర్వహిస్తారు. సాధారణ స్థాయికి చైతన్యం యొక్క భగవదనుభవ స్థితిలో ఎటువంటి తరుగుదల గాని కుదింపు గాని ఉండదు. అంటే మళ్ళీ స్థూల చైతన్యానికి వచ్చారే, వీళ్ళ యొక్క మరి ఆ భగవదనుభవ స్థితి ఏమవుతుంది అంటే అది అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు ఒక పని మీద
వాళ్ళకు అప్పగించినటువంటి పనిని నిర్వహించడానికి మాత్రమే సద్గురువులుగా, అంటే 5గురు సద్గురువులుగా ఎప్పుడూ ఈ భూమి మీద ఉంటూ ఉంటారు. వాళ్ళు ఈ విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అంత మాత్రాన్న వాళ్ళ యొక్క ఆ స్థాయి అనేది దిగి దాంట్లో ఉండదు. ఈ 3వ ప్రయాణాన్ని సద్గురువులు మాత్రమే సాగించగలరు. అలా వారు ఈ విశ్వము మరియు శరీరము పట్ల ఎరుకతో తిరిగి వచ్చి సద్గురువులు వారి దివ్యమైన అనంతమైన వ్యక్తిత్వాన్ని కనిపించే ఈ ద్వంద్వ ప్రపంచంలో స్థాపించుకుంటారు. వాళ్ళకి ఆయురుగా ఉంటుంది. ఎల్లప్పుడూ సచ్చిదానంద స్థితిని అనుభవిస్తూ ఉంటారు ఈ స్థూల ప్రపంచంలో. అందుకని ఇప్పుడు మనం సాయిబాబా మన బాబా గురించి మనకి బాబా చెప్పడం వల్ల తెలుసు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా 5గురు సద్గురువులు ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళు తిరిగి వచ్చి సద్గురువులుగా వాళ్ళ దివ్యమైనటువంటి ఒక స్థానాన్ని కల్పించుకుంటారు. ఈ మాయా విశ్వం ద్వారా ఈ ప్రపంచంలో అనంత సత్యాన్ని స్థాపించి ఈ భ్రాంతిలోనూ ఒకేసారి నివసించే స్థితిని సూఫీ పరిభాషలో బాకా బిల్లా అంటారు. ఈ ద్వంద్వ ప్రపంచం ఇందాక మనం చెప్పుకున్నట్లే ఎప్పుడైతే వాళ్ళ యొక్క విధి నిర్వహణ కోసం ఈ స్థూల ప్రపంచాన్ని అనుభూతి పొందుతూ, అంటే ఈ స్థూల ప్రపంచ జ్ఞానాన్ని, ఎరుకను తెచ్చుకుని ఆ సద్గురువులు ఈ విశ్వాన్ని పరిపాలించడానికి మళ్ళీ స్థూల శరీరంతో ఇక్కడకు వస్తారు. అలా వాళ్ళు ఈ ప్రపంచంలో అనంత సత్యాన్ని స్థాపించి భగవంతునిలోనూ ఇటు భ్రాంతిలోనూ ఒకేసారి నివసించే స్థితిని సూఫీ పరిభాషలో బాకాబిల్లా అంటారు. ఈ దైవీ వ్యక్తిత్వం గల వారికి ఇప్పుడు కనిపించే విశ్వమంతా ఉనికి కలిగి ఉంటుంది. ఒకవైపు దైవీ వ్యక్తిత్వంతో వాళ్ళు సద్గురువులు ఈ ప్రపంచంలోకి వస్తారు. ఈ విశ్వమంతా కూడా వాళ్ళకి ఉనికి కలిగి ఉంటుంది. ఈ విశ్వం శూన్యంగా ఎంత మాత్రము విలువగా తెలియబడుతుంది. నిజమైన విలువ ఈ విశ్వమంతా అసత్యంగాను, భగవంతునిగా కనిపించే వ్యక్తీకరణగాను, భగవంతుడు వ్యక్తంగా ఈ సృష్టి రూపంలో వ్యక్తమవుతూ ఉన్నాడు అనేటటువంటి ఎరుక కలుగుతుంది సద్గురువులకు. వాళ్ళు అలా చూడగలుగుతారు ఈ విశ్వాన్ని. ఈ విశ్వం అంతా కూడా విలువ లేనిదైనప్పటికీ కూడా భగవంతుని యొక్క వ్యక్త రూపంగా వాళ్ళు అనుభూతి పొందుతారు. అలా చూడగలుగుతారు ఈ విశ్వాన్ని. మళ్ళా ఇంకా బాబా చెప్తున్నారు, 0 అనేది ఉంది, 0. ఈ 0 అనేది విలువ ఉండదు దానికి. కానీ 1 అనే సంఖ్య విలువ ఉంటుంది. ఆ సంఖ్య అంటే ఈ 1 సంఖ్య తర్వాత ఉన్న 0, ఎన్ని 0లు ఉన్నా ఆ విలువ పెరిగిపోతూనే ఉంటుంది. 10, ఇంకో 0 పెడితే 100, అలా 1000, 10,000 అలా. దాని మాయ ఆవరించిన స్థితిలో 0కు సంఖ్యకి మధ్య గల సంబంధం తెలియబడదు. ఈ 2 సంఖ్యలను కలిపి ఉంచినప్పుడు భౌతిక ప్రపంచాన్ని శాసించే 0కు ఉనికి, విలువ కలిగి ఉన్నట్లుగా భావింపబడుతుంది. ఈ 0 అనేది శూన్యము అనేది ఎప్పుడు తెలుస్తుంది? భగవంతునికి మాత్రమే తెలుస్తుంది. మనము ఇక్కడ నివసించేటటువంటి మనమంతటికీ కూడా ఈ 0 అనేది ఈ శూన్యంగా మనం చూడం ఈ ప్రపంచాన్ని. దీనికి ఏదో విలువ ఉంది, దీనికి విలువ నిన్న, నేడు, రేపు ఇదంతా జరుగుతోంది. మన కళ్ళ ముందు ఇదంతా కూడా కనపడుతోంది. కాబట్టి అసత్యము అని నమ్మలేము, 0, 0 అని కూడా మనం చెప్పలేము. సత్యములో లీనమై ఫానాఫిల్లా స్థితిలో 1 సంఖ్యకు చేర్చబడిన మొత్తం విశ్వానికి చెందిన అన్ని 0లు తీసివేయబడతాయి. అంటే ఎప్పుడైతే సత్యంలో లీనమవుతుందో ఆత్మ, అప్పుడే ఈ
ప్రపంచమంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది. ఒకటే మాత్రమే మిగిలిన సున్నలన్నీ కూడా తీసివేయబడతాయి. ఈ సున్నలన్నీ ఎందుకు వచ్చాయి? ఈ స్థూల ప్రపంచ జ్ఞానం, అజ్ఞానం కారణంగా మనం పెట్టుకునే సున్నలు ఇవన్నీ. ఒకటి అనేది భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడూ నిత్యము సత్యమే. ఉన్నది ఆయన ఒక్కడే. ఆ ఒక్కటే మిగిలి ఉంది. కానీ ఎప్పుడైతే భగవద్ అనుభవంలోకి లీనమైపోయినటువంటి ఆత్మకు ఒకటి మాత్రమే ఉంటుంది. మిగిలిన సున్నలన్నీ కూడా మాయమైపోతాయి. ఒకటి సంఖ్య మాత్రమే ఉనికి కలిగి ఉంటుంది. బాకా స్థితి లేక ఈ విశ్వంలో సత్యాన్ని స్థాపించే సద్గురువు స్థితిలో ఈ విశ్వానికి చెందిన సున్నలు తిరిగి ప్రత్యక్షమవుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లే సద్గురువు ఈ ప్రపంచంలో ఏదో ఒక కారణంగా తన స్థూల చైతన్యాన్ని పొంది ఈ ప్రపంచంలో తిరిగి వచ్చినప్పుడు, అంటే తన విధి నిర్వహణ కోసం ఈ ప్రపంచంలో తన కార్యాన్ని నిర్వహించడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ సున్నలన్నీ కూడా తిరిగి కనిపిస్తాయి ఆయనకి. కానీ ఆ సున్నలన్నిటికీ విలువ లేనివి అని వాళ్ళకి తెలుసు సద్గురువులకి. ఈ సున్నలన్నీ ఒకటి సంఖ్యకు ముందు చేర్చబడతాయి. దానికి దీనికి తేడా చూపిస్తున్నారు బాబా. సద్గురువులుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సద్గురువు స్థాయికి చెందినటువంటి ఆ ఒక పక్కన పరమాత్మ జ్ఞానాన్ని పొంది, మరో ప్రక్క ఈ స్థూల ప్రపంచాన్ని ఒక కారణంగా, ఒక కార్యభారం, ఆ కార్యాన్ని నిర్వహించడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ సున్నలన్నీ మళ్ళీ తిరిగి కనిపిస్తాయి. కానీ ఆ సున్నలన్నీ ఒకటికి ముందు చేర్చబడతాయి. ఒకటికి తర్వాత చేర్చబడినప్పుడు మనము ఆ అనుభూతి పొందేవాళ్ళం మనం. కానీ సద్గురువులుగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాళ్ళకి ఈ ప్రపంచమంతా మళ్ళీ కనిపిస్తుంది. ఈ శూన్యమంతా కూడా ఒకటికి ముందు చేర్చబడతాయి. అంటే ఇవి శూన్యంగానే ఉంటాయి. ఒకటి మాత్రమే పరమాత్మ, నిత్యము, సత్యము అనేటటువంటి ఎరుక వాళ్ళకి ఉంటుంది. ఈ విధంగా ఉంచబడిన సున్నలు ఉనికి కలిగి ఉంటాయి వాళ్ళకి. కానీ వాటికి విలువ ఉండదు అని వాళ్ళకి తెలుసు. ఈ పద్ధతిలో సున్నల సంఖ్య పెంచుకుంటూ పోయినప్పటికీ ఒకటి అనే సంఖ్యకు విలువలో ఎప్పుడు ఎటువంటి మార్పు ఉండదు. దాని విలువ పెరగదు, తరగదు. అదే భగవంతుడు. ఒక సద్గురువు ఏ రకమైన మహిమలైనా చెయ్యగలడు. సద్గురువులకి మహిమలు చెయ్యడం అనేది ఈజీగా చేయగలరు. ఎందుకు చేస్తారు? ఆ మహిమలు ఏమిటి అంటే వాళ్లకు నిర్దేశించినటువంటి పని కోసం ఎలాంటి మహిమలనైనా వాళ్ళు చెయ్యగలరు. అలా చేసినప్పుడు దివ్య శాసనాన్ని ఉల్లంఘించినట్లు కాదు. ఇప్పుడు మామూలు గారడీ వాళ్ళు మహిమలు చేస్తారు. అలా మహిమలు చేసిన అంటే సాధకులు లేదా అంతర్ముఖ ప్రయాణంలో ఉండేటటువంటి సాధకులకు కూడా కొన్ని శక్తులు వస్తాయి. వాళ్ళు కూడా మహిమలు చేయవచ్చు, చేస్తారు కూడా. అలాంటి మహిమలకు ఎటువంటి విలువ లేదు. ఏమిటి? ఈ భ్రాంతిమయ ప్రపంచంలో మళ్ళీ మహిమలు చేసి మరింత భ్రాంతికి లోనయ్యేలా చేయడం అనేది ఎలా ఉంటుంది అంటే దివ్య శాసనాన్ని ఉల్లంఘించినట్లే. అంటే దివ్య శాస్త్ర ప్రకారం జరిగిపోవలసింది జరిగిపోతూనే ఉంటుంది. ఎవరైనా దానికి అడ్డుపడితే అది దివ్య శాసన ఉల్లంఘనం అవుతుంది. ఎందుకంటే అంటే సద్గురువు మహిమలు చెయ్యవచ్చు, చేసిన ఆ దివ్య శాసనాన్ని ఉల్లంఘించడం కాదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ మాయా ప్రపంచానికి, దాని నిబంధనలకు ఆయన అతీతుడు. ఎప్పుడూ భగవద్ అనుభవం పొంది తిరిగి కార్యభారాన్ని కోసం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఈ ప్రపంచం పట్ల విలువ లేనిదిగానే ఈ ప్రపంచాన్ని చూస్తాడు. కానీ తనకు ఇచ్చినటువంటి విధిని నిర్వహించడానికే ఈ ప్రపంచంలో వస్తాడు. ప్రపంచంలో మహిమలు కూడా చేయగలడు. సద్గురు స్థితిని అనుభూతి పొందే వారిలో అవతార పురుషునకు ప్రత్యేకమైన చైతన్యం ఉంటుంది. సద్గురువు అంటే ఇక్కడ సద్గురువుకి అవతార పురుషునికి తేడా చెప్తున్నారు. సద్గురువు ఏమనుకుంటాడు? నేను భగవంతుడను, భగవంతుడు చిన్న తేడా చూపిస్తున్నారు బాబా చెప్తున్నారు. అలా అనుభూతి పొందుతూ ఉండగా అవతార పురుషుడు ఏమనుకుంటారు?
నేనే భగవంతుడను, నేనే సర్వము, ఉన్నది నేను మాత్రమే అనేది భగవంతుడు అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి నుండి దిగి వచ్చినటువంటి పరమాత్మ యొక్క అనుభవం ఇది. భగవంతునిగా మానవుడు అంటే సద్గురువు అయినప్పుడు అంటే సద్గురువు అంటే మానవునిగా జన్మించి అంటే పరిణామ పూర్తి చేసుకుని, మానవునిగా జన్మించి జనన మరణాలు పూర్తి చేసుకుని అంటే పునర్జన్మ ప్రక్రియను పూర్తి చేసుకుని అంతర్ముఖ ప్రయాణంలో ప్రయాణించి తర్వాత ఫానాఫిల్లా అంటే భగవద్ అనుభవం పొంది తర్వాత బాకాబిల్లా అంటే సద్గురువుగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి అలా అనుకుంటాడు. అంటే కింద నుండి వెళ్ళిపోయిన భగవద్ అనుభవం పొందినటువంటి వాడు సద్గురువు. భగవంతుడు అంటే అవతార పురుషుడు భగవంతుడే కిందకి మానవునిగా దిగి వచ్చిన వాడు భగవంతుడు. అది వాళ్ళ మధ్య తేడా. అందుకని భగవంతుడే నేనే భగవంతుడు, భగవంతుడే సర్వము అని అవతార పురుషుడు నేనే భగవంతుడను, నేనే సర్వము అనే స్థితిని అనుభూతి పొందుతాడు. భగవంతునిగా మానవుడు అంటే సద్గురువు భగవంతుని సర్వమునందు దర్శిస్తాడు. కానీ భగవంతుడు మానవునిగా అంటే దైవీ మానవునిగా భగవంతునిగా దర్శిస్తాడు. ఎలాగైతే భగవంతుడు ఈ విశ్వాన్ని చూస్తాడో అలా దర్శిస్తాడు దైవీ మానవుడు. సర్వమునందు తాననే దర్శిస్తాడు. సర్వమునందు నేనే ఉన్నాను. అందుకనే బాబా అందరి మధ్యకు వచ్చి మీరు నాకు వేరే నమస్కరించవలసిన అవసరం లేదు, మీ అందరిలో ఉన్న నేను అని బాబా చెప్పడం జరిగింది. దైవీ మానవునిగా వచ్చినటువంటి ఆ భగవంతుడు సర్వములోనూ తనను దర్శిస్తాడు. పురుషుడు సర్వమునందు తనను తాను దర్శించడమే కాక ప్రతి వస్తువు తానే అయినట్లుగా భావిస్తాడు. చీమవుతాడు, ఏనుగైపోతాడు అంటారు బాబా. అలా అందరిలోనూ అన్నింటిలోనూ తనను తాను దర్శిస్తాడు అవతార పురుషుడు. అన్నింటి యందు తానే ఉండి అన్నీ తానే అయ్యి ఉన్నది తానొక్కడే అనే అనుభూతిని పొందుతాడు. అవతార పురుషుడు లేక సద్గురువు ఈ ఊహాజనిత ద్వంద్వ ప్రపంచంలో తమ ఆధ్యాత్మిక కార్యం ముగిసిన తర్వాత తమ శరీరాన్ని త్యజిస్తారు. అవతార పురుషుడు అంటే భగవంతుడు భూమి మీదకి అంటే భూమి మీదకు దిగి వచ్చి మానవ రూపంలో మానవుల మధ్య మెలగి తనకు నిర్దేశించినటువంటి తాను అనుకున్నటువంటి ఈ విశ్వ కార్య నిర్వహణను పూర్తి చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అలాగే సద్గురువు కూడా కింద నుండి అంటే ఒక మానవునిగా ప్రయాణించి భగవద్ పొంది తిరిగి సద్గురువుగా ఈ చైతన్యంలోకి అడుగుపెట్టి తనకు ఆపాదించినటువంటి ఆ విధిని నిర్వహించిన తర్వాత అతడు కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. నిరంతరం కొనసాగే శాశ్వత స్థితిలో భగవత్ చైతన్యాన్ని నిలుపుకుంచుకుంటారు. ఇలా శరీరాన్ని వదిలిపెట్టినంత మాత్రాన్న వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళిపోరు. భగవత్ చైతన్యాన్ని సదా నిలిపి ఉంచుకుంటారు. తర్వాత సద్గురువుని యొక్క 4వది చిట్ట చివరిది అయిన ఈ ప్రయాణం 4వది అంటే 4వ ప్రయాణం ఇక నుండి చూపిస్తున్నారు. రూప ప్రపంచం నుండి వారు పూర్తిగా తొలగిపోయినప్పటికీ వారి అనంత అపరిమిత వ్యక్తిత్వాలకు ఎటువంటి హాని కలగదు. ఈ రూప ప్రపంచం అంటే ఈ ప్రపంచం నుండి రూపం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడూ సత్యానుభవంలోనే ఉంటారు. అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానములోనే వాళ్ళు లీనమై ఉంటారు. అలాంటి అపరిమిత వ్యక్తిత్వానికి ఎటువంటి హాని కలగదు. ఆత్మ యొక్క మారని స్వభావం వలె వారి దివ్యమైన అపరిమితమైన చైతన్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కనుక వారి వ్యక్తిత్వాలు అలాగే నిలిచి ఉంటాయి. ఆ స్థితిలో రూపంతో పని లేదు. వాళ్ళు అందుకనే బాబా నేను రూపంతో ఉన్నప్పుడు అంటే మీ మధ్య భౌతికంగా ఉన్నప్పుడు ఈ రూపాన్ని ధరించి కోటును ధరించి మీ మధ్యకు వచ్చాను అని చెప్పేవారు. అలా మీ మధ్యకు వచ్చినప్పుడు ఈ పరిమితమైనటువంటి రూపంతో ఉన్నాను కాబట్టి పరిమితమైనటువంటి పనిని నేను చేయగలను.
కానీ ఈ రూపం వదిలిపెట్టిన తర్వాత సింహంలోను అదే బోనులో నుండి సింహం బయటికి వచ్చినప్పుడు ఎలా ఇష్టానుసారం ఉంటుందో ఆ విధంగా నేను శరీరం వదిలిపెట్టిన తర్వాత మరింత యాక్టివ్గా ఉండగలను అని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి సద్గురువుకి కానీ అవతార పురుషునికి కానీ రూపంతో పని లేదు. వాళ్ళ స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. రూపం ఉన్నా ఉండకపోయినా వాళ్ళ యొక్క పని, వాళ్ళ యొక్క నిర్వహణ అనేది సాగుతూ ఉంటుంది. సంస్కారాలు లేక సంస్కారాలతో కూడిన అహంతో కూడిన మనసు ఏదో ఒక రూపాన్ని ఆశ్రయించిన అప్పుడు మాత్రమే నిలిచి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మానవ స్థాయికి బాబా వచ్చి చెప్తున్నారు. మానవులలో సంస్కారాలుంటాయి, అహంతో కూడినటువంటి మనసు ఉంటుంది, కోరికలుంటాయి. ఈ సంస్కారాలతో కూడి ఉన్నటువంటి ఈ ఆత్మకు ఒక రూపం లేనిదే, అంటే ఒక రూపాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే అది నిలిచి ఉంటుంది. కానీ దైవీ చైతన్యం దాని అస్తిత్వం కొరకు దాని వ్యక్తీకరణ రూపమైన సాధనము ఎంత మాత్రమో అవసరం లేదు. అంటే సద్గురువు కానీ అవతార కానీ రూపంతో పని లేదు, శరీరంతో పని లేదు అంటున్నారు. ఆత్మ యొక్క ఈ స్వభావమే దానికి స్వయం పోషకంగా ఉంటుంది. అవతార పురుషుడు లేక సద్గురువు వారి భౌతిక శరీరమును త్యజించడం మరణంగా భావించరాదు. మనం అందుకనే అమరతిథి అంటాం మనం. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? అవతార పురుషుడు లేక సద్గురువు వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దాన్ని మరణము అని చెప్పకూడదు. వారు ఆ శరీరాన్ని ఉపయోగించుకున్నప్పుడు కూడా దానితో ఏ రకమైన బంధం ఉండదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. మనం అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఈ భౌతికంగా మన మధ్య వచ్చినప్పుడు ఒక రూపాన్ని ధరించి వస్తారు. కానీ ఆ రూపంతో వాళ్ళకి ఎటువంటి పని ఉండదు. కేవలము ఈ స్థూల శరీరంతో మన మధ్య ఉన్నప్పుడు, ఈ స్థూల ప్రపంచంలో ఉన్నప్పుడు అవతార పురుషుడు సపోజ్ బాబా యొక్క సహవాస కార్యక్రమాల్లో బాబా చెప్పేవారు, మీ అందరికీ జలుబులు చేసి తుమ్ము నాకు కూడా జలుబు ప్రాప్తిస్తుంది అంటారు. ఎందుకు? మరి భగవంతుడు కదా, ఆయనకి జలుబు ఏమిటి, ఆయనకి బాధలు ఏమిటి, ఆయనకి జ్వరం ఏమిటి అని అంటే, అవతార పురుషుడు మానవ రూపం ధరించి ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆయన ఈ అందరితో మమేకమైపోతారు. అన్నింటిలోనూ తనను తానే దర్శించుకుంటారు. కాబట్టి ఆయన యొక్క శరీరానికి బాధలు అనేవి తప్పదు అంటారు బాబా. అంటే అనంత ఆనందాన్ని, అనంత శక్తిని పక్కన పెట్టి అనంత జ్ఞానాన్ని మాత్రమే తాను శరీరంలో ఉండగా వాడుకుంటారు అవతార పురుషులు. వాళ్ళు ఆ శరీరాన్ని ఉపయోగం కోసమే ధరిస్తారే కానీ దానితో ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వదిలిపెట్టేయవచ్చు. కానీ ఈ విశ్వభారం తన మీద ఉన్న కారణంగా ఆ భారాన్ని భరిస్తూ, ఆ బాధల్ని భరిస్తూ సర్వ మానవాళి కోసం ఆయన యొక్క విశ్వకార్యంలో భాగంగా తన శరీరాన్ని ఎన్నాళ్ళు అట్టే పెట్టుకోవాలో అన్నాళ్ళు పెట్టుకుని ఆ శరీరంతో పనిచేస్తూ ఉంటారు. కానీ దానితో ఏ రకమైన బంధం కానీ సంస్కారాలు కానీ వాళ్ళకి అంటవు. దానితో ఎటువంటి సంస్కార బంధం కూడా ఉండదు. అంతేకాదు సాధారణ మానవుని మరణం తర్వాత కూడా నిలిచి ఉండే పరిమిత వ్యక్తిత్వం లేక అహంతో కూడిన మనసు సద్గురువు లేక అవతారుని విషయంలో ఉండదు. మనము సాధారణమైనటువంటి మానవుడు మరణించిన తర్వాత మనం గతంలో చాలాసార్లు చదువుకున్నాం, ఆత్మ చుట్టూ ఉండేటటువంటి స్థూల శరీరం మాత్రమే రాలిపోతుంది, కానీ సూక్ష్మ మానస శరీరాలు సంస్కారాలు దానితో పాటే ఉంటాయి. అందువలన మళ్ళీ జన్మ ఎత్తవలసి ఉంటుంది అని మనం చదువుకున్నాం. కానీ సాధారణ మానవుని తర్వాత ఇలా ఆత్మకు ఉండేటటువంటి సంస్కారాలను ఖర్చు పెట్టుకునేందుకు మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సద్గురువుల విషయంలోనూ అవతార పురుషుల విషయంలోనూ ఇది భిన్నము. ఈ విషయం వాళ్ళ విషయంలో ఈ ఆత్మకు ఉండేటటువంటి సంస్కారాలు మిగిలిన శరీరాలు వీటితో పని లేదు వాళ్ళకి. వారి పని పూర్తయ్యాక
మార్గం పురోగమించిన యోగులు స్వచ్ఛంద మరణం ఎలాగైతే ఇచ్ఛాపూర్వకంగా వాళ్ళు భౌతిక శరీరాలను విడిచిపెడతారు, అంటే యోగుల గురించి ఇక్కడ చెప్తున్నారు. యోగులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఇచ్ఛా మరణం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటే వాళ్ళ శరీరాన్ని త్యజిస్తారు. ఈ స్వేచ్ఛా మరణానికి మళ్ళీ అవతార పురుషుడు లేక సద్గురువుల యొక్క భౌతిక దేహ విసర్జనకు కూడా భేదం ఉంటుంది. వీళ్ళందరూ కూడా యోగులు, సిద్ధులు, ఇంకా అహంతో కూడినటువంటి మనస్సు వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళు ఎంత పురోగమి ఆత్మలైనప్పటికీ కూడా వాళ్ళతో పాటు అహం అనేది చిట్ట చివరి వరకు ఉంటుంది. కానీ అవతార పురుషుల విషయంలోనూ సద్గురువుల విషయంలో వాళ్ళ యొక్క స్వేచ్ఛామరణంతో వీళ్ళ యొక్క శరీర త్యాగాన్ని పోలిక లేదు, అది వేరు ఇది వేరు అని చెప్తున్నారు. భేదం ఉంటుంది అంటున్నారు. మహాయోగులు భౌతిక దేహాన్ని విసర్జించి దానితో సంబంధం తెగిపోయాక కూడా వారితో అంటిపెట్టుకున్న అహంభరిత మనసు లేక పరిమిత వ్యక్తిత్వమును విడిచిపెట్ట. మహాయోగులు కూడా వాళ్ళ భౌతిక దేహాన్ని ఇచ్ఛానుసారం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్ఛానుసారం వదిలిపెట్టినప్పటికీ చిట్ట చివరి వరకు పరిమితమైనటువంటి వ్యక్తిత్వము అలాగే అహంతో కూడినటువంటి మనసు చిట్ట చివరి వరకు ఉంటుంది. కానీ మజూబీ కామిల్, సద్గురువు, అవతారుడు వీరు అనంతము, అవిచ్ఛిన్నము దైవీ మహాసముద్రానికి నేరుగా ప్రత్యేకంగా ప్రయాణిస్తారు. అవతార పురుషుడు, సద్గురువు వీళ్ళు అనంతమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి ఆ దైవీ మహాసముద్రానికి నేరుగా ప్రత్యేకంగా ప్రయాణిస్తారు. ఈ మానవులతోటి పోలికుండదు, అలాగే మహాయోగులతోటి కూడా వాళ్ళకి పోలిక ఉండదు అని చెప్తున్నారు. బాబా కృపా కటాక్షంతో ఈ చాప్టర్ మరణము అమరత్వము అనే ఈ చాప్టర్ ని మనము పూర్తి చేసుకోగలిగామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.